అమ్మా, నేను ప్రియ కోసం తిరగని చోట్లేదు, వెతకని ప్రదేశం లేదు, తొక్కని గడప లేదు. ఎటు చూసినా ప్రియా 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 ప్రియా. ప్రియ లేకుండా నేను ఉండలేనమ్మా. నా జీవితం ఏమైపోతుందో నాకే అర్థం కావట్లేదు. అమ్మా కాఫీ మా. రే అశ్విన్, ఇట్రా ఇట్రా. ఏంటమ్మా? రా కూర్చో. ఏంటి నువ్వు వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను, పొద్దున వెళ్ళిపోతున్నావు, సాయంత్రం వస్తున్నావు, ఇంట్లోనే ఉండట్లేదు. ఇంట్లో ఉంటే ఇందు దొరుకుతుందా? అందుకే సమాజంలో తిరుగుతున్నాడు. ఏరా నిజమా? అదేం లేదు మా. అబద్ధం చెప్పుకో. చూడు, ఈ టీవీ సీరియల్లో హీరో కూడా నీలాగే తన లవర్ వెనక చివరి వరకు తిరుగుతూ ఉంటాడు. అమ్మాయి దొరక చివరికి ఆత్మహత్య చేసుకుంటాడా? క్లైమాక్స్ నెక్స్ట్ వీకేనండి. బట్ ఐఎమ్ ష్యూర్ లవర్స్ ఇద్దరు కలవరు. మా లవర్స్ కలవకపోతే లవ్ స్టోరీయే కాదు, ఖచ్చితంగా కలిసి తీరుతారు. చూడు, కలవర్రా. కలుస్తారు మా. నాకు ఆ డైరెక్టర్ గురించి బాగా తెలుసు. వాడు ఎప్పుడు ట్రాజడీలే మా తీస్తాడు. లవర్స్ ఎప్పుడు కలుస్తారు అంతే. కలవరు. అయితే ఓ బెట్ వేసుకుందామా? సీరియల్లో లవర్స్ కలవరు. నా బెట్ 1000 రూపాయలు. నాది కూడా సేమ్, లవర్స్ కలవరు. నేను బెట్టేను కానీ నా మాట కూడా అదే. అందరూ ఒకే వైపు అయితే అపోజిషన్ ఎవరు? నేను. నువ్వా? ఎస్, ఐ బెట్ లవర్స్ ఇద్దరు కలుస్తారు. నువ్వు గెలిస్తే నేను 10,000 ఇస్తాను. నువ్వు ఓడిపోతే మీరే చెప్పండి. నువ్వు ఓడిపోతే ఇందుని మర్చిపోవాలి. వన్ మోర్ థింగ్, ఇందు ఇచ్చిన రింగ్ కూడా నాకు ఇచ్చేయాలి. కుర్రాడు ఆలోచనలో పడ్డాడు. బెట్టింగ్ క్యాన్సిల్ చేద్దాం. అంతే, వీడి వల్ల కాదు. అక్కర్లేదు. ద బెట్ ఇస్ ఆన్. ఐమ్ రెడీ మా. ఏంటండి మీ వాడి కాన్ఫిడెన్స్? వస్తుండ్లా వస్తుండ్లా వస్తుండ్లా. అక్కడ టాయిలెట్స్ ఉన్నాయి కదా. అది కదరా సాయి, 1000వ ఎపిసోడ్ కదా, ఆద్యంతో హృదయంగా రసరమ్యభరితంగా ఉండాలని కొత్త థాట్ కోసం థింక్ చేస్తున్నా. అబ్బో 999 ఎపిసోడ్లు రాంది. ఈ ఒక్క ఎపిసోడ్ ఎందుకు వస్తుంది చెప్పండి. ఇదిగో మీరు కొత్తగా ఆలోచించకండి, చాలా చెత్తగా ఉంటుంది. నన్ను ఒకటి చెప్పంటారా? ఏ చెప్పు. అయితే కాసుకోండి. కెమెరా సాయి, ఇలా నాయికా నాయకులు ఒకరి కళ్ళల్లో ఒకరు చూసుకుంటూ చిచి చాలా దరిద్రంగా ఉంది. రే సాయి, నీకు అదర చుమ్మనం అంటే ఏంటి తెలుసారా? అంతే కదా. సాయి, ఈ కొత్త యాంగిల్ నీలో నేను అలాంటి కాదురా. చిచి నేను అలాంటి కాదు, ఏదో అప్పుడప్పుడు అంతే. లో యాంగిల్లో కెమెరా పెడతా, టాప్ యాంగిల్లో హీరోని ఎక్కించు, అక్కడి నుంచి వాడిని తోసేయి. ఆడి తల పగిలి మెదడు చిట్లి నరాలు చిత్తుకుపోయి గుండె ఆగిపోయి చచ్చిపోతే నా సీరియల్ కి పరిపూర్ణమైన న్యాయం జరుగుతుందిరా సాయి. మీరు సీరియల్ డైరెక్టరా, సీరియల్ కిల్లరా? వద్దు సార్. సాడిస్ట్ అదో. ఈ సీరియల్ అయిపోయే వరకు వేరే సీరియల్ ఒప్పుకోకూడదని కాంట్రాక్ట్ రాయించుకున్నాడు. 50 ఎపిసోడ్లు అని చెప్పి 1000 ఎపిసోడ్లు సాగదీశాడు. నా పరిస్థితి మరీ దారుణం. కంటిన్యూటీ అని 400 ఎపిసోడ్స్ నుండి ఇదే డ్రెస్ వేస్తున్నాడు. నా ఒంట్లో ఎలక్ట్రిసిటీ వాసన వస్తుందని మా ఇంట్లో లౌట్ హౌస్ లో చెత్త నా ముందే దాన్ని దూతాడు. ఎవరు మ్యా నువ్వు నా పక్కన కూర్చున్నావు? ప్రెసిడెంట్. మీ ఊరికా? మీ ఫ్యాన్స్ కి. నా ఫ్యాన్స్ కా? ఎస్, స్టేట్ వైడ్ చిల్కా ఫ్యాన్స్ అసోసియేషన్. విచ్ స్టేట్? 2 states. ఏపీ, తెలంగాణ, 2 తెలుగు రాష్ట్రాలు. అమ్మా చూసావమ్మా నీ కొడుకు ప్రగతి. 2 రాష్ట్రాల్లో పేరు ప్రఖ్యాతులు మహోజ్వలంగా వెలిగిపోతున్నాయమ్మా. రే ఎవరు అక్కడ? బాబు గారికి కొబ్బరి నీళ్ళు తీసుకురండి. అబ్బే అవేం వద్దు సార్. మీ ప్రతి సీరియల్లో హీరో హీరోయిన్ విడదీస్తున్నారు. అలా ఏడుపు కొట్టి ఎండింగ్ ఎందుకు ఇస్తున్నారు సార్? అది నా సీక్రెట్. నువ్వు నా ఫ్యాన్ కాబట్టి చెప్తాను. ఈ ఆడలు ఉన్నారే, బై బర్త్ వాళ్ళకి తెగ ఏడ్చుకొని ఉంటుంది తమ్ముడు. ఈ మధ్య మన మగాళ్ళంతా తెగ మంచోళ్ళు అయిపోయి చిట్టు కన్నా, బుజ్జి కన్నా, బంగారు తల్లి అని తెగ ప్యాంపరింగ్ చేయడం వల్ల వాళ్ళకి ఏడవాలన్న దురద తీరడం లేదు. అందుకే నా సీరియల్ ద్వారా బాగా ఏడిపిస్తున్నా. ఆడలేగా మన సీరియల్ కి పెద్ద టీఆర్పీ. సార్ అంటే ఇప్పుడు ఈ సీరియల్లో కూడా చంపేస్తా. హీరో హీరోయిన్లను భూస్థాపితం చేసేస్తా. సార్ ప్లీజ్ సార్, ఈ ఒక్క సీరియల్లో హీరో హీరోయిన్ కలిపేయండి ప్లీజ్. కుదరదు. ఈ చిలక సీరియల్లో నాయిక నాయకులు కలవరు, కలవనేమును. ఈ చిలక రాసిన చరిత్ర ఎవరైనా మారుస్తారా తమ్ముడు? ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు సార్. పాసిబుల్. వాట్ ఫ్యాన్స్ తమ్ముడు? అసలు ఈ సీరియల్ సింహం, లివింగ్ లెజెండ్ ఆఫ్ బుల్లితెర ఈ చిలక మర్తి గురించి తెలుసుకుని వచ్చావా? తెలుసుకుందామనే వచ్చాను. ప్రేమ పెను తుఫాను. హీరోయిన్ ని ఫ్యాన్ కు ఉరేసి చంపేశా. వయసు వాయుగుండం. హీరోని సుడిగుండం లేసి ముంచేశా. మనసు అగ్నిపర్వతం. నాయిక నాయకులు ఇద్దరిని పెట్రోల్ పోసి అంటించేశా. ఆ మంటల్లో కాలి బూడిదైపోయి మసైపోయారు. ఇప్పుడు ఈ గుండెల్లో గండం సీరియల్లో నాయిక నాయకుల్ని ఎలా చంపాలని నేను ఆలోచిస్తుంటే నువ్వేంటి బ్రో అయినా ఈ చిలక మర్తి ఫ్యాన్స్ క్రియేటివిటీలో తలదూర్చరు. ఇంకేంటి తమ్ముడు విశేషాలు? ఇంకేంటి తమ్ముడు? వచ్చే నెల మీ బర్త్డే కదా, మన రాష్ట్రంలో 2 రాష్ట్రాల్లో 2 రాష్ట్రాల్లో సెలబ్రేట్ చేద్దాం అనుకుంటున్నా. ఎలా ప్లాన్ చేసావు? రండి లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం. ఇక్కడ బానే ఉందిగా. ఎండా మీ నలగైపోతున్నారు, ట్యాన్ అయిపోతున్నారు. రండి లోపలికి మాట్లాడుకుందాం. ఎంత మంచి అభిమానం ఇచ్చావమ్మా. నువ్వు ఎక్కడ ఉండమ్మా, ఇప్పుడే వస్తాను. లవర్స్ ని విడదీస్తావా?
ప్రేమిస్తే చంపేస్తావా? ఎవర్రా నువ్వు నాకు రంగు ముగిలా తగులుకున్నావు? అశ్విన్ రా. ఎక్కడి నుంచి వచ్చావురా? జైలు నుంచి వచ్చారా? ఇవన్నీ జైలుకి ఎందుకు వెళ్ళావురా? లవ్ కోసం రా. రేయ్, ఇంతకీ నువ్వు క్లైమాక్స్ మారుస్తావా లేదా? మార్చను. మార్చిపోతే ఏం చేస్తావు? నిన్ను చంపి మళ్ళీ జైలుకి వెళ్తాను రా. రే ఓకే చిలక, మళ్ళీ కలుద్దాం. నువ్వు వెళ్తే నేను చూసుకుంటా.